4 రకాల అంశాలు ఉంటాయి. అసైన్మెంట్ అనేది ఉపాధ్యాయుడు విద్యార్థులు బాగా పాఠ్యాంశాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక డివైస్గా మనం చెప్పుకోవచ్చు, ఒక సాధనంగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో 4 రకాల అసైన్మెంట్స్ అనేవి ఉంటాయి. ప్రిపరేటరీ అసైన్మెంట్స్, స్టడీ అసైన్మెంట్స్, రెమెడియల్ అసైన్మెంట్స్, రివిజనల్ అసైన్మెంట్స్ అని చెప్పేసి 4 రకాలు ఉంటాయి. ప్రిపరేటరీ అసైన్మెంట్ అంటే మనం ఏ పాఠ్యాంశాన్ని బోధించాలనుకున్నామో దానికి సంబంధించినటువంటి అవగాహన విద్యార్థి ముందుగానే పెంపొందించుకోవడానికి మనం ఇచ్చేటువంటి అసైన్మెంట్ని ప్రిపరేటరీ అసైన్మెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర గురించి చెప్పాలనుకుంటున్నా, ముందుగానే కొంతమంది జాతి నాయకుల గురించి, స్వాతంత్రోద్యమ వీరుల గురించి చదువుకున్నామన్నా అదే అసైన్మెంట్ అంటే ప్రిపరేటరీ అసైన్మెంట్. స్టడీ అసైన్మెంట్ విద్యార్థుల యొక్క సామర్థ్యాల ఆధారంగా మనం ఇచ్చేటువంటి అసైన్మెంట్ని స్టడీ అసైన్మెంట్స్ అని చెప్పేసి అంటాం. రెమెడియల్ అసైన్మెంట్ విద్యార్థులు ఉన్నటువంటి బలహీనతను పోగొట్టి వారిని ముందుకు తీసుకురావడానికి మనం ఇచ్చేటువంటి అసైన్మెంట్ని రెమెడియల్ అసైన్మెంట్స్ అంటాం. రివిజనల్ అసైన్మెంట్స్ విద్యార్థి నేర్చుకున్న విషయాన్ని ఎంత మేర గుర్తుపెట్టుకున్నారు, వారి అవగాహన స్థాయి ఏ మేరకు ఉంది తెలుసుకోవడానికి మనం ఇచ్చేటువంటి అసైన్మెంట్ని రివిజనల్ అసైన్మెంట్స్ అని చెప్పేసి అంటాం. ఈ విధంగా 4 రకాల అసైన్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ పాఠ్యాంశంపై విద్యార్థుల అవగాహన సరిచూసుకుంటకు ఉద్దేశించబడిన నియోజనం ఏంటి అని చెప్పేసి అడిగాడు. ద పర్పస్ ఆఫ్ దిస్ అసైన్మెంట్ ఈస్ టు చెక్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ది పీపుల్ బై ద స్టూడెంట్స్ అన్నాడు. సిద్ధపరిచిన నియోజనాల, సవరణాత్మక నియోజనాల, అధ్యయన నియోజనాల, పునశ్చరణ నియోజనం మనం చెప్పుకున్నాం అనమాట. విద్యార్థి నేర్చుకున్నటువంటి పాఠ్యాంశం ఎంత మేరకు గుర్తుంది, ఎంత మేరకు అవగాహన పొందాడు ఆ పాఠాన్ని ఒకసారి మళ్ళీ మనం ఒకసారి తెలుసుకోవడానికి రివైజ్ చేస్తున్నాం. మళ్ళీ అడుగుతున్నాం, కొంత అసైన్మెంట్ ఇచ్చి వాడిని దానికి సంబంధించి ఆన్సర్ అడుగుతున్నాం. ఇలాంటి అసైన్మెంట్ని రివిజనల్ అసైన్మెంట్స్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇది కూడా మనము కవర్ చేసినటువంటి బోధనా పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మరి కథాకథనం మరియు ఇంటి పని అనేవి వరుసగా మనము మరి క్లాసెస్లో బోధన టెక్నిక్స్ గురించి కొన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. బోధన టెక్నిక్స్లో మనం కొన్ని దాదాపుగా ఒక 13 విషయాల గురించి డిస్కస్ చేసుకోవడం, దానికి సపరేట్గా క్లాస్ చేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్. దాంట్లో నుంచి అడిగాడు, ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కథనం అంటే కథల ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశం బోధించడం, అలాగే విద్యార్థికి ఇంటి పని ఇవ్వడం అనేది ఏంటన్నారు. ఓకే, ఇక్కడ టెక్నిక్ అలాగే డివైస్. ఈ టెక్నిక్స్, డివైస్ అనే వాటి అంటే పాఠ్యాంశం అనేదాన్ని వివరణాత్మకంగా విద్యార్థికి అందించడానికి ఉపయోగించేవి టెక్నిక్స్. అలాగే విద్యార్థులు దాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడానికి మనం కొన్ని రకాల సాధనాలను ఉపయోగిస్తాం, వాటిని డివైస్ అని చెప్పేసి అంటాం. ఈ టెక్నిక్స్లో మనం తీసుకుంటే ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్, నేరేషన్, డిస్క్రిప్షన్ అనేటువంటి 3 అంశాలు ఉంటాయి. ఎక్స్ప్లెనేషన్, నేరేషన్ అండ్ డిస్క్రిప్షన్ టెక్నిక్స్లో ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఎక్స్ప్లెనేషన్, నేరేషన్ అండ్ డిస్క్రిప్షన్ అనేటువంటి 3 అంశాలు ప్రధానంగా ఉన్నాయి అన్నమాట. నేరేషన్ అంటే కథనం అంటాం, నేరేషన్ అంటే నేరేషన్ అన్నాం ఇక్కడ, నేరేషన్. ఓకే, అలాగే డివైజెస్లో మనం ప్రధానంగా తీసుకుంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్, అలాగే ఇలస్ట్రేషన్స్, అలాగే హోంవర్క్, ఇలస్ట్రేషన్స్ అండ్ హోంవర్క్, అలాగే యూజ్ ఆఫ్ లైబ్రరీ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్, అలాగే నోట్స్ అండ్ అసైన్మెంట్స్, అలాగే సూపర్వైజ్ స్టడీ. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ది డిఫరెంట్ డివైజెస్ అనమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ డివైజెస్. మనకి చూడండి ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్లో మనకి ఏదైతే సిలబస్ ఇచ్చాడో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే సిలబస్ ఇచ్చాడో ఆ సిలబస్ అనేది చాలామంది అభ్యర్థులకు ఇప్పటికి కూడా అవగాహన ఉండట్లేదు. ఓకే, ఏం చదవాలనేది చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు అనమాట. సార్ కొత్త బుక్ చదవాలా, పాత బుక్ చదవాలా అనేది చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి సిలబస్ను ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఫ్రెండ్స్, మనం చదవాల్సినటువంటి పుస్తకాలు ఓల్డ్ బుక్ చదవాలి. ఇలా ఓల్డ్ బుక్ ఉంటుందండి. ఓల్డ్ బుక్ దాదాపుగా దీంట్లో 2014 ఎడిషన్, ఇది దాదాపు 506 పేజీలు ఉంది ఈ బుక్. ఈ బుక్లో ఉన్న సిలబస్ అంతా కూడా మ్యాక్సిమం 90% సిలబస్ ఉంది. ఓల్డ్ బుక్ సిలబస్ ఉంది అంటే 2014 ఎడిషన్లో ఉన్నటువంటి బుక్ ఉంది. 2014 ఎడిషన్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. 2014 ఎడిషన్లో ఉన్నటువంటి బుక్ ఉంది. ఓకేనండి, ఈ బుక్ చదవాలి తప్పనిసరిగా. చాలామంది దగ్గర ఈ బుక్ అందుబాటులో లేదు. ఓకే, అలాగే మనకి
అలాగే మనకి ఓకే న్యూ బుక్ ఏదైతే ఉందో ఈ న్యూ బుక్ చదవాలా, అలాగే ఈ ఓల్డ్ బుక్ చదవాలి. ఈ 2 బుక్స్ తప్పనిసరిగా చదవాలి. వాడు ఇచ్చినటువంటి సిలబస్లో ఈ 2 బుక్స్ సంబంధించినటువంటి సిలబస్ ఉంది. ఓకే, ఒక దాంట్లో 506 పేజీలు ఉంది, అలాగే ఇంకొక దాంట్లో దాదాపుగా 447 పేజీలు ఉన్నాయి. ఈ 2 బుక్స్ మనం తప్పనిసరిగా చదవాలి. ఓకే, వీటితో పాటుగా ఇంకా మనం ఏం చేయాలంటే వీటితో పాటుగా కొన్ని ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా చదవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఎస్కే మంగల్ ఆన్లైన్లో కూడా ఉంటుంది. కొన్ని ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా చదవాలి. అంటే ఇప్పుడు మనకి ఈ డివైజెస్ గురించి మనకి ఎక్కడ కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఎక్కడ కూడా లేదు. ఇఫ్ రెఫర్ ఇన్ ఇంగ్లీష్ మీడియం బుక్లో వీటి గురించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. అంటే మనం 2000 ఎడిషన్ ఒకసారి చూద్దాం. 2016 ఎడిషన్ అంటే న్యూ బుక్, అలాగే ఏదైనా మంచి ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా ఒకసారి రెఫర్ చేస్తే మంచిది. ఈ 3 రకాల పుస్తకాలు మనం చదవాలి ఫ్రెండ్స్. అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి ఇప్పుడు చూడండి, ఇక్కడ టెక్నిక్స్ గురించి మనం చెప్పుకున్నాం. టెక్నిక్స్ గురించి కూడా మనకి బుక్లో క్లారిటీ లేదు. డిఎడ్లో ఉన్నటువంటి టెక్నిక్స్ మనం క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ డివైజెస్ గురించి మనకి ఎక్కడ కూడా లేదు, కానీ డివైస్ గురించి ఎగ్జామినేషన్లో అడిగాడు. సో కాబట్టి ఓకే, మనం 2014 బుక్ 2016 బుక్ ఇంగ్లీష్ మీడియం బుక్స్. ఇప్పుడు మేమేం చేస్తామంటే నేను ఓకే మీకోసం ఈ 2014 బుక్ 2016 బుక్ 2 ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా అన్నీ కూడా రెఫర్ చేసుకొని ఓకే మీకు మ్యాక్సిమము ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. దీనికి సంబంధించి మీకు తెలిసిందే ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి దాంట్లో మీకు సంపూర్తిగా దాదాపుగా 130 గంటల పైగా క్లాస్ అనేది ఓకే యూస్ఫుల్ అయ్యేటువంటి క్లాస్ అనేది మీకు అందుబాటులో అనేది ఉంది. వాటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు తప్పనిసరిగా. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ కథలు అంటే నేరేషన్ అని చెప్పేసి అన్నాము. అలాగే హోంవర్క్ ఎక్కడ ఉంది, హోంవర్క్ డివైస్. సో కాబట్టి ఇవి అన్నీ వరుసగా అని చెప్పేసి అడిగాడు. మనకి ఎగ్జామినేషన్లో ఓకే అప్రోచెస్ గురించి, మెథడ్స్ గురించి, టెక్నిక్స్ గురించి, డివైస్ గురించి, మ్యాక్సిమ్స్ గురించి అడగటం జరిగింది. ఈ 5 రకాల విషయాల గురించి కూడా మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా. వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మన టెక్స్ట్ బుక్లో లేవండి. యూ నీడ్ టు రెఫర్ సమ్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ అనమాట. ఓకే రైట్. సో కాబట్టి దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే మరి ఇది టెక్నిక్ మరి డివైస్ అనమాట. బోత్ ఆర్ టెక్నిక్స్, బోత్ ఆర్ డివైజెస్. ఓకే, టెక్నిక్ అండ్ డివైస్ అనమాట. టెక్నిక్ అండ్ డివైస్ సాధనం యుక్తి. సో కాబట్టి ఇది 3వది కరెక్ట్ అయినటువంటి ఆన్సరే. తర్వాత 150 చివరి చూడండి. ఒక 10వ తరగతి విద్యార్థి సంగణనాత్మక మూల్యాంకనం essay 1లో ఓకే 50 మార్కులు కానీ 39 మార్కులు. దీనికి సంబంధించి ఒక క్లాస్ గ్రేడింగ్ అనేటువంటి ఒక వీడియో చేయడం జరిగింది. ఈ గ్రేడింగ్ సంబంధించి 100 మార్కుల గ్రేడింగ్ ఏంటి, 50 మార్కుల గ్రేడింగ్ ఏంటి, దాన్ని క్లారిటీగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇక్కడ గ్రేడింగ్లో మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి A1, A2, B1, B2, C1, C2, DE అనేటువంటి గ్రేడింగ్స్ అనేవి మనకి ముఖ్యంగా ఇది 9th to 10th క్లాసెస్లో తప్పనిసరిగా మన టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చారనమాట. కొత్త టెక్స్ట్ బుక్లో ఉంది ఈ గ్రేడింగ్ సిస్టమ్ గురించి. అంటే చూడండి, కొన్ని కొత్త టెక్స్ట్ బుక్లు విద్యా ప్రమాణాలు ఇవన్నీ కూడా కొత్త టెక్స్ట్ బుక్ల నుంచి కొన్ని కవర్ చేశాడు. అలాగే పాత టెక్స్ట్ బుక్ అంటే 2 ఇచ్చాడు అనమాట. 2 మిక్స్ చేసి మనకి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం తీసుకుంటే ఈ గ్రూప్ ఈ అంటే 0 to 17 దీనికి 3 పాయింట్స్, D అంటే 18 to 20, C2 అంటే 21 to 25, 5 యాడ్ చేసుకోవడమే, 26 to 30, ఓకే 31 to 35, ఓకే 36 to 40, ఓకే 41 to 45, సో 46 to 50. సో 10, 9, 8, 7, 6, 5, ఓకే 4, 3 ఇలాగ పాయింట్స్ అనమాట. మనకి ఆ మార్క్స్ వస్తే ఎన్ని పాయింట్స్ అనేది ఇది సపరేట్గా టేబుల్ మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దేని కూడా చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే ఓకే ఏదో మెథడాలజీ జనరల్గా వినేసి సార్ మాకు ఓకే పర్లేదు మేము రాస్తాం సార్ అని చెప్పి. తప్పనిసరిగా యూ నీడ్ టు ప్రిపేర్ నోట్స్ తప్పనిసరిగా రాసుకోరండి. తప్పనిసరిగా ప్రతి అంశం నోట్స్ రాసుకొని ఇక మీరు ఏ మెటీరియల్ చదవాల్సిన లేదు. ఏదైతే క్లాసెస్ని నీట్గా వినేసి నోట్స్ రాసుకొని ఆ నోట్స్ని ఓకే 4-5 టైమ్స్ రిపీట్ చేయండి, టెస్టులు చేయండి. ఓకే డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే తప్పనిసరిగా మీరు మెథడాలజీలో 16/60 20/20 సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఇది మనకు ఒక అవగాహన సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, ఏ ఏరియాలో అడుగుతున్నాడు, అవుట్ ఆఫ్ అడుగుతున్నాడా, ఓకే ఇన్ సిలబస్లో అడుగుతున్నాడు అనేది కూడా మనకు ఒక అవగాహన కల్పించడానికి ఈ యొక్క పేపర్స్ అనేవి మనకు యూజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అడిగింది ఏంటి, S7లో 50 మార్కులు కానీ 39 మార్కులు వచ్చింది. 39 ఎక్కడుంది? సో
B1లో ఉందన్నమాట. B1లో ఉంది. సో కరెక్టే. రైట్ ఫ్రెండ్స్, ఇది 24 తారీఖున జరిగినటువంటి షిఫ్ట్ 2లో జరిగినటువంటి పేపర్. మరి మరొక క్లాస్లో మరొక వీడియోలో మరొక పేపర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది మనకు. మనం మొత్తం మన అంటే చూడండి, కొన్ని అన్ఇంపార్టెంట్ ఏరియాస్లో కూడా మన బిట్స్ అడుగుతున్నాడు. కాబట్టి అన్నింటినీ మనం కవర్ చేయాలంటే ఒకటే ప్రిన్సిపల్, అట్టా టు అట్టా అనే ప్రిన్సిపల్ మీరు ఫాలో అవ్వండి. ప్రతిదీ నాకు వచ్చిందా లేదనేది ఈ 2 టెక్స్ట్ బుక్స్, మెయిన్గా ఈ 2 టెక్స్ట్ బుక్స్ తప్పనిసరిగా మనకి అవగాహన ఉండాలి. ఇంకా ఎక్స్ట్రా ఉంటే మీరు చదివే పని లేకుండా మేమే దాన్ని స్టడీ చేసి మీకు అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.